హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఏం టాపిక్ మాట్లాడుకుంటాం అంటే లవ్. లవ్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. లవ్ అంటే అదో అనుభూతి. లవ్ అంటే అదో అద్భుతం. లవ్ అంటే అదో ఎమోషన్. లవ్ అంటే మరెన్నో సంథింగ్ సోషల్స్ ఉన్నాయండి దాంట్లో. ఇక లవ్ గురించి మనం చాలా విషయాలే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా రకాల లవ్ స్టోరీలు ఉన్నాయి. అలాగే ఎంతో దాగిన బాధ ఉంది, ఎంతో సంతోషం ఉంది. అన్ని రకాలుగా ప్రేమ అనేది ఏంటనేది మనం ఈరోజు కొన్ని తెలుసుకుందాం. ఇక టాపిక్ విషయానికి వస్తే, ఒక బస్ స్టాండ్లో చాలామంది కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు. అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు. అలాగే చదువు అయిపోయింది, ఇంటికి వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక బస్ స్టాండ్లోన బస్సు ఆగింది. బస్సు ఆగిన తర్వాత గబగబా అందరూ ఎక్కేశారు. ఎక్కేసినప్పుడు అబ్బాయి నిలబడి చూస్తూ ఉన్నాడు. అమ్మాయి వాళ్ళు ఫ్రెండ్స్ తోటి అలా మాట్లాడుతున్నారు. ఎందుకో అబ్బాయి అలా లుక్ ఇచ్చాడు అమ్మాయికి వెళ్ళి. లుక్ ఇవ్వగానే ఆ అమ్మాయి ఫస్ట్ సారి తనకి కోపంగా చూసింది. ఈ అబ్బాయి మళ్ళీ కొంచెం స్టైల్గా ఇలా జుట్టు ఇలా అనుకొని మళ్ళీ ఒకసారి చూశాడు. మళ్ళీ తను నాకెళ్ళే చూస్తుండా అని మళ్ళీ తను చూసింది. మళ్ళీ ఆ అబ్బాయి చూస్తూ నవ్వాడు. అమ్మాయి కూడా నవ్వాలా వద్దు అన్నట్టు కొంచెం లైట్గా నవ్వింది, అంతే. ఇక తర్వాత తను ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజున మళ్ళీ ఆ అబ్బాయి కోసం ఎప్పుడు వస్తాడా అని అమ్మాయి ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా వస్తాడా లేకపోతే రాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఈ అమ్మాయికి ఎప్పుడు ప్రపోజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఓకే చేసుకోవాలని ఈ అబ్బాయి ఆత్రంతో ఉన్నాడనమాట. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ బస్ స్టాండ్లో మళ్ళీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలాగే అమ్మాయి కూడా వచ్చింది. ఈసారి అబ్బాయి మాట్లాడడానికి ట్రై చేశాడు. కొంచెం ధైర్యం తెచ్చుకోండి, ఏంటండి మీ పేరేం పేరండి అని అడిగాడు. నా పేరు నీకెందుకు చెప్పాలా అని అమ్మాయి అన్నది. అనగానే అదేం లేదండి అని కొంచెం అన్నాడు. ఏంటో చెప్పు అని అన్నది. ఆ తర్వాత అలాగా చిన్నగా మెల్లగా మాటలు కలుపుతూ అది చిన్నగా ప్రేమగా మారింది. ప్రేమగా మారి ఇక ఆ తర్వాత చిన్నగా వాళ్ళకి ఇక అక్కడక్కడ వాళ్ళు కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇలాగా జరుగుతూ ఉన్నదన్నమాట. తర్వాత మరుసటి రోజున ఏమైందో కానీ ఆ అబ్బాయి అమ్మాయిని చూడడం మానేశాడు. ఈ అమ్మాయి ఎందుకు నా వైపు చూడట్లేదు, ఏమైంది, నిన్న ఈ మధ్య 2-3 రోజుల సంది ఫోన్ కూడా లేపట్లేదు, చూసినా కానీ పలకరించట్లేదు అంటే ఆ అబ్బాయి ఏమో నాకు నాకు ఇష్టం లేదు అంటే, మరి కలిసినప్పుడు లేదా, చేసినప్పుడు లేదా అంటే, ఏమో నాకు మరి నీ మీద ఫీలింగ్ లేదు, నేనేం చేయను, నాకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను చూస్తే బాధపడుతుంది అని ఏదో ఒకటి, లేకపోతే మా అమ్మకి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు, లేకపోతే మా అమ్మలకు తెలిస్తే బాగుండదు అని ఏదో ఒకటి కవర్ చేస్తూ వెళ్ళిపోయాడు అనమాట. ఈ అమ్మాయి మొదటిసారి మోసపోయింది. అనవసరంగా అబ్బాయికి నేను మనసిచ్చాను, నన్ను ఇలా మోసం చేశాడు, అబ్బాయిలంతా ఇంతే ఇక అని అనుకుంటుంది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ అదే ఎందుకో కానీ మళ్ళీ ఇంకో అబ్బాయి తనకి ట్రై చేస్తున్నాడని చిన్నగా తెలిసింది. ఇక అబ్బాయిలంతా అలాగే మోసం చేస్తారు అని ఆ అమ్మాయి ఫిక్స్ అయింది. ఈ లవ్ ఇంట్లో ఎందుకు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని తన మనసుకి అనిపిస్తుంది.
ఇక్కడ ఒక లవ్ ఫెయిల్ అయిపోయింది. ఇంకో లవ్ ఏంటంటే ఈసారి ఈ విషయాన్ని మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంకోసారి ఇంకో లవ్ అంటే తను కాదు, వేరే వేరే అమ్మాయి అనమాట. ఈ వేరే అమ్మాయి ఏం చేసిందంటే మొదగాలు తనే తనే చూసింది. ఈ అబ్బాయికి అర్థం కాలేదు, నా వైపే చూస్తుందా, నన్నే చూస్తుందా అని ఒకటికి రెండుసార్లు చూసుకున్నాడు. తర్వాత చిన్నగా సైగ చేస్తుంది. తనకేం అర్థం కాలే. అడగాలంటే కొంచెం భయం భయంగానే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ అనుభవాలు కాబట్టి కొంచెం కొంచెం అలాగే ఉంటాయి. అంటే ఇక ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అది వేరే ఉంటుంది. కొత్తగా కాబట్టి కొంచెం భయం భయంగానే ఉంటుంది. కాబట్టి ఇక ధైర్యం చేసుకొని చిన్నగా అడిగితే, అమ్మాయి నువ్వంటే ఇష్టం, నేను ఎప్పటి నుంచో నేను నీతో మాట్లాడాలని, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసింది. చెప్పిన తర్వాత సరే నీ ఇష్టం, మరి ఏం చేద్దామని అంటే ఇక ఇక చిన్నగా మాట్లాడుకుంటూ తిరుగుతూ, ఎంత అంటే తన్ని గుండెల్లో ఊహించుకుంటూ, తనతోటి మాట్లాడుతూ, ఫోన్ మాట్లాడుతూ, అన్నం తింటూ మాట్లాడుతూ, నిద్రపోతూ మాట్లాడుతూ, సరదాగా మాట్లాడుతూ ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇలా గడిచిపోతూ ఉన్నాయి. ఒకసారి సినిమా హాల్లో సినిమాకి పోయినప్పుడు వాళ్ళిద్దరూ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఒకసారి నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని అబ్బాయి అడిగాడు. చీచీ, నాకు అలాంటి అంటే ఇష్టం ఉండదు, ఏం మాట్లాడుతున్నావు అని తను అన్నది. అన్న తర్వాత సరేలే, నీకు వద్దంటే నాకు వద్దులే, నీకు ఇష్టం లేని పని నేను ఏది చేయను బంగారం అన్నాడు. అన్న తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి తనతో మాట్లాడడం మానేసింది. ఎందుకో ఏమైందో తెలియదు కానీ తన్ని చూడడం కానీ మాట్లాడడం కానీ మానేసింది. ఎందుకు, నేను ఇంతగా ప్రేమించాను కదా, ఏమైంది, నన్ను ఎందుకు చూడట్లేదు, నాతో ఎందుకు మాట్లాడట్లేదు, ప్లీజ్ ఎందుకు నా లవ్ యాక్సెప్ట్ చేయవు అని తను అడగసాగాడు. అడిగితే తనేం చెప్పిందంటే, ఏదో నేను జస్ట్ అట్లా అందరూ లవ్ చేస్తున్నారు కదా, లవ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం నేను లవ్ చేశాను, అంతేగాని నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదని చెప్పిస్తాను. ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సారీ ఏమనుకో మాకు అంటుంది. తనకి మైండ్ పోతుంది అనమాట. తనకి ఏం చేయాలో అర్థం కాక కొంచెంగా షాక్ అవుతారు అనమాట. తర్వాత ఏమైపోతారో వాళ్ళకే తెలియదు. నెక్స్ట్ ఇంకో లవ్ స్టోరీ ఏంటంటే, నెక్స్ట్ ఇంకో లవ్ స్టోరీ. అబ్బాయి చూస్తున్నాడు. ఈ అబ్బాయి ఎందుకు చూస్తున్నాడా అని అమ్మాయి కూడా చూస్తుంది. ఆ తర్వాత దగ్గరికి పోయి, నువ్వంటే ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం అని అమ్మాయితో చెప్పాడు. అయ్యయ్యో, నాకు ఇలాంటి అంటే ఇష్టం ఉండవండి, మా అమ్మ నాన్నకు తెలిస్తే బాగోదండి అని అమ్మాయి చెప్తుంది. అయినా కానీ వినకుండా, నువ్వంటే ప్రాణం, నీ కోసం నేను లేడుతో కోసుకుంటున్నాను, చెయ్యి చూడు అని ఎన్నో చేస్తారనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే మత్తులో పడి డ్రగ్స్ అంటే కొంచెం ఆల్కహాలిక్, కొంచెం మత్తు పదార్థాలు అంటే వాడుతూ అదో వ్యసనం లెక్క ఒక సాడిజం అనేది వచ్చేస్తుంటుంది. తనకి ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా చేయాలి, ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా అనుభవించాలి, ఏ విధంగానైనా లొంగ తీసుకోవాలి, ఎట్లయినా చేసి ఏదైనా చేసి కసి తీర్చుకోవాలి, ఏదో ఒక ఉపాయం చేయాలి, ఎట్లాగైనా దాన్ని సాధించాలి అని కొందరు ఉంటారన్నమాట. నమ్మి మోసపోవడం అనేది
నమ్మకం బట్టి ఉంటుంది. నువ్వు ఒక వ్యక్తిని నమ్మినప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. ఎవరన్నా మనల్ని ఇష్టపడుతున్నప్పుడు ఒకటికి రెండు సార్లు మనం ఆలోచించుకోవాలి. ఇతనితోటి నా జీవితం ఎలా ఉంటుంది, ఏ విధంగానైతే మన జీవితం బాగుంటుంది, తనని నన్ను చూసుకోగలడా అంటే నీ అందం చూసి కాదు, మనసులో ఉన్న ప్రేమను చూసి ఇష్టపడితే కొన్నాళ్ళైనా వాళ్ళ జీవితం బాగుంటుంది. అంటే జీవితకాలం ప్రేమ అనేది ముఖ్యం. కాబట్టి అందం ఆకర్షణ అనేది ఒక 2-3 రోజులు, వారం రోజులు, నెల రోజులు, లేకపోతే ఒక సంవత్సరం పాటు టైంపాస్గా చేసి లవ్ చేసి వదిలేయటం కాకుండా జీవితాంతం తన్నే ఇష్టంగా చూసుకున్నవాడే అదే నిజమైన ప్రేమ నాకు తెలిసి. ఈ కథల్లో నా హిస్టరీ చెప్పుకోవాలంటే చాలా ఉంది, కానీ నేను షార్ట్గా చెప్పాను. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి, ఇంకా చెప్తాను. ఇంతవాటికి మన వీడియో చూస్తూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మరిన్ని మంచి విషయాలతోటి, మరిన్ని మంచి టాపిక్ వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.